హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మా పొట్టేలకైతే నేను ఉప్పు పెడుతున్నానండి. ఇలా ఉప్పు పెడితే ఇది జీర్ణశక్తి బాగుండి మేత సరిగ్గా తింటుందని పెడుతున్నానండి. జీర్ణశక్తి బాగుంటేనే కదండీ మేత బాగా మేస్తాయి, ఆరోగ్యంగా ఉంటాయి. ఇక మార్నింగ్ అయితే మరి నీళ్ళొస్తున్నాయని నీళ్ళైతే పట్టుకుంటున్నానండి. మంచినీళ్ళు, బాటిల్స్ అన్నీ పట్టుకోవాలండి మార్నింగు. ఫస్ట్ చేసే పని అదేనండి. తర్వాత అయితే ఇల్లంతా శుభ్రంగా ఊడ్చేసాను. పాలు తెచ్చారు మామయ్య. పెద్దాయనకి కూడా పోసిచ్చేసాను. తర్వాత అయితే పొయ్యంటించేసానండి. ఇంకా అత్తయ్య గారు కూడా నైట్ ఉన్న గిన్నెలైతే తోమేస్తున్నారు. టీ పెట్టాను మా ముగ్గురు కోసం అనేసి. మరి ఇంకా నేను ఇలా పనులు చేసుకుంటూ పోతానండి. మీతో మంచి మంచి విషయాలైతే షేర్ చేసుకుంటూ. ఆడవాళ్ళమైతే మన డే అయితే ఈ పనులతోనే స్టార్ట్ అవుతుంది కదండీ! నీళ్లు పట్టడం, వాకిలు ఊడవడం, తోమడం, తుడవడం ఇవన్నీ కూడా ఒక రకమైన ఎక్సర్సైజ్ అని నేను అనుకుంటున్నాను. ముక్కు మొఖం తెలియని వారింటికి కోడలుగా వచ్చి ఇంతలా అతుక్కుపోవడం ఏంటో నాకైతే చాలా విచిత్రంగానే ఉంటుందండి. ఇలాంటి డౌట్స్ అయితే నాకు చాలానే వస్తూ ఉంటాయి. మరి ఇవాళైతే మరో డౌట్ వచ్చేసిందండి. అదేంటో చెప్పమంటారా? అమ్మ నాన్నల దగ్గర ఎంతో గారాబంగా పెరుగుతాం కదండీ! చాలా అపురూపంగా అయితే మనల్ని తల్లిదండ్రి చూసుకుంటారు. చక్కగా పెంచుకొని అయితే మనల్ని చక్కగా చదివించుకొని గొప్ప గొప్పగా అయితే మనల్ని మరి చూడాలనుకుంటారు. కానీ ఏదో ఒక రోజైతే ఒక అయ్య చేతిలో పెట్టకుండా అయితే మరి కాలం అయితే ఉండదు కదండీ! అలా టైం అనేది వచ్చేటప్పటికైతే మన మెడలో అయితే మరి తాళనేది పడిపోతుంది. ఆ తాళి పడిన తర్వాత మన జీవితమే మారిపోతుంది. అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎంతో అల్లరి అల్లరిగా ఎంతో మనదే పంతం అన్నట్టు ఉంటాం. కానీ అత్తారింటికి వచ్చేసరికైతే ఎంతో అణకువ వచ్చేస్తుంది. ఎన్నో మనకి తెలివితేటలు వచ్చేస్తాయి. కాలమే నేర్పించేస్తుందండి తెలివితేటలు మనకి. కాదండోయ్! పెళ్ళితోనే వచ్చేస్తాయి మనకి తెలివితేటలు. మనం అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు మనం అసలు వాళ్ళని విడిచిపెట్టి ఎప్పుడూ కూడా ఒక్కరోజు కూడా ఎక్కడ ఉండడానికైతే ఇష్టపడం కదండీ! అమ్మ నాన్న వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి అయితే వెళ్తాము. మరి మనకి ముక్కు మొఖం తెలియని వారు మన ఇంటికైతే చుట్టం చూపుగా మనల్ని చూసుకోవడానికైతే వస్తారండి. బంధువులతో అయితే సరే నేను వాళ్ళ గురించి అయితే అనట్లేదండి. మనకు తెలియకుండా బయట సంబంధాలైతే కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి కదండీ! అలాంటి వారి గురించి అయితే నేను అంటున్నాను. మనకు వాళ్ళు ఎవరో తెలీదు, ఏ ఊరో తెలీదు. వస్తారు, చూసుకుంటారు, వెళ్తారు. మనకి నచ్చి వాళ్ళకి నచ్చితే మన పెళ్ళైతే సెట్ అయిపోతుంది. పెళ్ళి కూడా అయిపోతుంది. మరి మనసుకు నచ్చిన వారినైతే వివాహం ఆడిన తర్వాత మన ఈ లోకల్లోనే కాదండి, దేశం దాటి సప్త సముద్రాల అవతలకు కూడా వాళ్ళు చేయి పుచ్చుకొని అయితే మరి వెళ్ళిపోతాము. ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తి మీద మనకు అంత నమ్మకం కదండీ! ఇక పెళ్లి చేసుకుని అత్తారింటికి అడుగుపెట్టింది మొదలండి. ఇక మన జీవితం ఇక అక్కడే అంకితం అనేక ఆ దేవుడు ఇక మన నుదుటినైతే రాసేసాడో ఏమో తెలియదండి. ఇక ఆడపిల్ల జీవితం అత్తారింటి దగ్గరే కదండీ మరి. పెళ్లి కాకముందు ఎవరింటి దగ్గరికన్నా మనం బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఒకరోజు, 2 రోజులు ఉండడానికే మనం చాలా ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతాం. ఎప్పుడు వెళ్ళిపోతామా ఇంటికి, ఎప్పుడు అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోదామా అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటాం కదండీ మరి. అలాంటి అమ్మా నాన్నని అయితే విడిచిపెట్టేసి మరి అత్తారింటికైతే అడుగు పెట్టేస్తామండి. ప్రేమతో మనల్ని పెంచుకొని, గుండెల్లో పెట్టి దాచుకొని, మనల్ని ఎంతో కాపాడుకొని అయితే మనకి పెళ్లి చేసిన అమ్మా నాన్నేమో మనకి చుట్టాలయిపోతారు. చుట్టం చూపుగా వచ్చిన పెళ్ళివారండి. అదేనండి మన అత్తారైతేనేమో మనకి సొంతం అయిపోతారు. అత్తారిల్లే మనకి ఇంకా ప్రపంచం కదండీ! అత్తారిల్లే మనిల్లు అంటాం. పుట్టి పెరిగిన మన సొంత ఇంటినైతే మనం అమ్మ వాళ్ళ ఇల్లు అంటామండి. అంతేగాని మన ఇల్లని అయితే అనం కదా! మన పుట్టిల్లే అవుతుంది. మన ఇల్లు అంటే ఏంటంటే అత్తోరిల్లండి. మరి ఇదేనండి నాకు ఇక్కడ విచిత్రం అనిపిస్తుంది. పుట్టి పెరిగిన ఇంటినేమో మనం మనిల్లు అనమండి. అత్తారిల్లు మనకు తెలియని ఇంటికొచ్చేసేమో మనిల్లు అనేస్తాము. మరి ఇక్కడ విచిత్రం ఎంతలా ఉందో చూసారా? మీకు ఎప్పుడైనా ఇలాగ అనిపించిందండి అసలు? ఆడపిల్ల జీవితాన్ని దేవుడు ఇలా చక్కగా మార్చేశాడు కదండీ! మనసు ఇలాగ అమ్మవారింటి దగ్గర ఉన్నప్పుడు ఒక వయసుకొచ్చేదాకా మన మనసు ఇక అమ్మోళ్ళతోనే ఉంటుంది. వయసుకొచ్చిన తర్వాత పెళ్ళయిన తర్వాత ఇక మన మనసు అనేది ఇక అత్తారింటి వైపే మళ్ళుతుంది గానీ, ఇక పుట్టింటి వైపు వెళ్ళమన్నా వెళ్ళదండి. ఏ పొరుళ్ళకో, పుణ్యాలకో వెళ్తాం తప్ప చుట్టం చూపుగా ఎప్పుడైనా పండగలకి, పబ్బాలకి అంతకు మించి అయితే మనం అక్కడ ఎక్కువగా ఉండడానికైతే ఇష్టపడము. ఇది ఆడపిల్లకి దేవుడిచ్చిన గొప్ప వరమని అయితే నేను అనుకుంటానండి. తెలియని కుటుంబంలోకి అడుగుపెట్టినా అక్కడ వాళ్ళ పద్ధతులు అవి తెలియకపోయినా ఎంతో అణకువతో ఉండి జీవితాన్ని అక్కడే సార్థకం చేసుకోవడానికే చూస్తుంది కానండి, ఆడపిల్ల వెనక్కి తిరిగి చూడాలని అయితే ఎప్పుడూ అనుకోదండి. ఎన్ని కష్టాలొచ్చినా, బాధలొచ్చినా అక్కడే ఉంటుంది. నీకేం బాధలొచ్చాయమ్మా అని అనుకుంటున్నారా? మరి నాకు బాధలు లేకపోయినా అందరి జీవితాలు ఒకలాగా ఉండవు కదండీ! బాధలు లేవనేవాళ్ళు చాలా తక్కువ.
ఏమీ తెలియకపోయినా తాళిబంధంతోనైతే అన్ని విషయాలు తెలిసిపోతాయండి. పెద్ద ఆరిందలం అయిపోతామండి. మరి ఏంటో ఎక్కడి నుంచి వచ్చేస్తాయో ఈ తెలివితేటలు ఏంటో! మరి దేవుడు ఎన్ని తెలివితేటలు ఇచ్చేస్తాడో కదండీ ఆడవాళ్ళకి. శారీరకంగా ఎంతో బలహీనులండి ఆడవాళ్ళు. కానీ మానసికంగా అయితే మంచి మనసుతో చూస్తే ఆడవాళ్ళైతే చాలా బలవంతులండి. అర్థం చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఇంత మంచి మనసైతే లేకుండా అయితే అత్తారింటి దగ్గర ఉండడం అనేది అసాధ్యమండి. సున్నితమైన స్వభావం ఇచ్చినప్పటికీ కూడా మనకి చాలా మానసికంగా అయితే ధైర్యాన్ని మనకి దేవుడు నూరిపోసి ఇచ్చేసాడండి. ఆ ధైర్యంతోనే మనం ఎవరో ఏంటో తెలియకపోయినా అక్కడ చాలా ధైర్యంగా అయితే ఉండి కాపురం చేసుకుంటాము. ఆ వంశాన్ని వృద్ధి చేయడానికి మన శారీరకంగా ఒళ్ళంతా గొల్లైనా గానండి మనం బిడ్డల కోసమే ఎదురు చూస్తాము. మంచి మనసుతో చూస్తేనండి అత్తారింటి దగ్గర అమ్మా, నాన్న కూడా ఉంటారండి మనకి. అత్తయ్య, మామయ్య రూపంలో. మంచిగా మనం వాళ్ళతో ఉంటే వాళ్ళు కూడా మనకి తిరిగి మంచి ప్రేమనైతే ఇస్తారు. అమ్మ ఏదైనా పని చెప్పినప్పుడు అమ్మ దగ్గర ఉన్నప్పుడైతే, "అమ్మ నేను చేయలేనమ్మా, నాకు రాదమ్మా, నాకు తెలియదమ్మా" అని తప్పించేసుకుంటాము. కానీ మరి అత్తవారింటి దగ్గర ఇక ఆ కిచెన్‌లోనేనండి ఇక మనకి రోజంతా గడిసేది. నా ప్రపంచం అయితే మరి వంటగదిలోనేనండి ఎక్కువ నేను ఉండేది. అక్కడైతే మరి అమ్మ దగ్గర ఏ పని రాదని తప్పించేసుకుంటాము. మరి ఇక్కడైతే మరి తప్పించుకొని ఎక్కడికెళ్ళిపోతామండి. మనకొచ్చినా రాకపోయినా మరి చేయవలసిందే కదా! అలాగనైతే మరి చేయకుండా ఉండం కదా! ఏదో ఒక విధంగా నేర్చుకునైనా చేసేస్తాము. నేనైతే అత్తారింటి దగ్గరికి అడుగుపెట్టిన తర్వాత అది కొత్తగా నేర్చుకోవాలి, ఇది కొత్తగా నేర్చుకోవాలని ఏమీ లేదండి. నాకొచ్చినట్టు చేసేసేదాన్నండి. అది ప్లస్ అవుద్దా, మైనస్ అవుద్దా అని అయితే ఆలోచించేదాన్ని కాదు. కూరలు వండాలన్నా, ఏం వండాలన్నా అది నాకు ఏ వేలో వస్తే ఆ వేలో వండేసేదాన్నండి. బాగానే ఉండేవి. అలా అని ఎప్పుడూ కూడా వంటలైతే చెడగొట్టలేదు నేను. మరి ఇప్పుడైతే నేను మరి గరిటె తిప్పందే మరి ఆకలైతే మరి తీరదండి మా వాళ్ళకి ఎవరికీని. మరి అంతలా అలవాటయిపోయిందండి నా చేతి వంట. కొత్తలో అయితే ఉప్పు ఎక్కువేసేస్తాను, కారం ఎక్కువేసేస్తాను అని అత్తయ్య అయితే దగ్గరుండి చూసేవారు. కానీ ఆవిడ చెప్పినట్టే నేను ఎంతెంత వేయాలో ఏంటో అని కొంచెం కొంచెంగా అయితే తెలుసుకునేదాన్నండి. ఉప్పయితే కొంచెం ఎక్కువే ఏసేసేదాన్ని. క్రమేణా అయితే ఇప్పుడు నేను ఎలా వేయాలో అలాగే వేస్తున్నాను. అందుకనేనండి నేను కూర వండేటప్పుడైతే ఉప్పు సమానంగా వేసుకోవాలి. కూరకి అదే టేస్టు. ఉప్పు ఎక్కువైనా బాగోదు, తక్కువైనా బాగోదు. ఒకవేళ తక్కువైతే తర్వాతైనా యాడ్ చేసుకోవచ్చు. మన సంసారానికి మెయిన్ ఏంటంటే ఉప్పండి. మనం చేసే ప్రతి వంటకి మెయిను ఉప్పండి. అది ఎక్కువైనా బాగోదు, తక్కువైనా బాగోదు. అమ్మ దగ్గర ఉన్నప్పుడు పెద్దగా వంటలేమి రావండి నాకు. నేను ఏ వంట చేసేదాన్ని కాదు. అమ్మ వండి పెడితే తిని పెడతాను తప్ప. మరి అత్తారింటి దగ్గరికొచ్చిన తర్వాత మనకి వండి పెడతారండి తిని పెడతానికి. మనం కూడా ఎలాగోలాగా మరి చేసైతే పెట్టాలి కదా! కొంతమందికైతే వంటే కాదండి గిన్నెలు తోమడం, ఇల్లు ఊడవడం ఇవి కూడా రావండి. పాపం నేర్చుకోరు. గారాబంతో ఉంటారు కదండీ అమ్మా, నాన్న దగ్గర. మనం అలసిపోతామని అమ్మ అయితే మనకి ఏ పని చెప్పదండి. ఎంత కష్టమైనా, ఎంత నీరసంగా ఉన్నా, ఎంత ఒంట్లో బాగోపోయినా అమ్మే చేసేసుకుంటుందండి. మనకసలు ఒక పని కూడా చెప్పదు మా అమ్మ అలా చేసుకునేది. అసలు ఏ పని చేయకుండాను. అయినా మరి నేను ఇక్కడికొచ్చిన తర్వాత అయితే అలా లేనండి. ఇక్కడ ఒకళ్ళతో చెప్పించుకునే విధంగా అయితే లేను. ఎప్పుడూ కూడా నా పనేంటో నేనేంటో అన్నట్టుంటాను. నా పని నేను ఇంకొకళ్ళతో చెప్పాలి, వాళ్ళు చెప్తేనే నేను చెయ్యాలి అన్నట్టయితే లేను. అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడేమో ఏ పని రాదండి. మరి అత్తారింటి దగ్గరికి అడుగు పెట్టగానే ఆ మహత్యమేంటో పనులన్నీ వచ్చేస్తాయండి. అసలు రాని పనంటూ ఏమీ ఉండదండి. అసలు ఏ పని అడిగినా వచ్చనేస్తాము. మీరు కూడా అలాగే అంటారా? నాకైతే మరి అన్ని పనులు వచ్చేసానైతే నేను అనుకుంటున్నానండి. ఏవండీ ఇంకొకటి మా విలేజ్‌లో అయితే మరి కట్టెల పొయ్యి అంటించుకుంటాం గదా! మరి మీరైతే అంటిస్తారా కట్టెల పొయ్య? మరి కట్టెల పొయ్యి అంటించడం అంటే చాలా కష్టమండి. నాకు కొత్తలో అయితే వచ్చేది కాదు. తర్వాత అయితే అది ఎలా అంటించాలో ఏంటో అనేదైతే నాకొచ్చేసిందండి ఈజీగా. ఓసి పిచ్చి మొఖందానా కట్టెల పొయ్యి అంటించడం కూడా చెప్పాలనుకుంటున్నారా? మరి చెప్తానండి నేను. మరి కట్టెల పొయ్యి ఎలిగించడం అంటే అంత ఈజీ ఏమీ కాదండి. ఒకసారి ఎలిగించి చూస్తే తెలుస్తుందండి దానికి ఎంత కష్టపడాలనేది. ఏవండీ ఒక్కొక్కసారి అయితే గ్యాస్ సడన్‌గా అయిపోద్దండి. మొన్న 2 డేస్ బ్యాక్ అయితే గ్యాస్ అయిపోయిందండి. అసలు షేర్ బండ కూడా వేయించుకోలేదు. అసలు సడన్‌గా అయిపోయింది. ఎందుకంటే మరి ఈ వర్షాకాలంలో అయితే మరి కట్టెలైతే మండక నేను రోజు డైలీ సాయంత్రం పొద్దున్న కూడా నేను అన్నం అయితే గ్యాస్ మీద వండేసేదాన్ని కదండీ. ఒక 25 డేస్ కూడా రాలేదండి అసలు గ్యాసు. ఈ వర్షాలొచ్చింది మొదలైతే మాత్రం నేను గ్యాస్‌నైతే పట్టుకొనైతే మరి నీళ్ళలా వాడేసానండి. అది సడన్‌గా అయిపోయేసరికి వర్షం ఓ పక్కన వచ్చేస్తుంది. అసలు ఏం చేయాలో అసలు పాలుపోలేదు. మరి ఏం చేస్తామండి? ఒక రూ. 100 ఎక్కువైనా మరి బ్యాక్‌లో తీసుకోవడం తప్ప.
చూసారండి మరి అత్తారింటి దగ్గరికెళ్ళిన తర్వాత మనకెన్ని పనులొచ్చేసినాయో. అమ్మ దగ్గర ఉన్నప్పుడైతే ఎప్పుడైనా చేశామండి? అమ్మని ఎప్పుడైనా సుఖపెట్టామా? నాకైతే కొంతైతే బాధుంటుందండి. అమ్మ దగ్గరుండి ఏ పని చేయలేకపోయానని. ఇప్పటికీ బాధగానే ఉంటుంది. ఇప్పుడైనా సరే అమ్మ దగ్గరికెళ్ళానంటే అసలు ఏమీ చేయనివ్వదండి అమ్మ. ఎంత నీరసంగా ఉన్నా అమ్మే చేసేస్తుంది. నా ఇప్పుడు నాతో పాటే మరో ముగ్గురు పెరిగారండి అమ్మకి. వాళ్ళకి కూడా అమ్మే చేసి పెడుతుంది. మరి ఆడవాళ్ళం పెళ్ళయిన తర్వాత ఇలా మారిపోతామండి. మరి నాకు చాలా విచిత్రంగానే ఉంటుంది. మీకెప్పుడైనా అనిపిచ్చిందండి ఇలా? అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఏ పని పాట నేర్చుకోకుండా అత్తారింటికి అడుగుపెట్టిన తర్వాత ఇన్ని పనులెలా వచ్చేస్తున్నాయంటే మరి విచిత్రమే కదండీ! ఏది ఏమైనా గానండి నేను ఆడపిల్ల జీవితం అనేది ఒక అందమైన అద్భుతంగానే నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే మరి మనకింత మంచి మనసు ఇవ్వబట్టే కదండీ! అమ్మ వాళ్ళ దగ్గర మరి అంత గారాబంగా పుట్టి పెరిగినా మనకు ముక్కు మొఖం తెలియని ఇంటికొచ్చి వాళ్ళ కోసమే మన జీవితాన్నయితే సాక్రిఫైస్ చేసేస్తాం గదా! ఇక మన జీవితం అంతా ఇక అత్తారింటి కోసమే కదండీ మనం కష్టపడేది. వాళ్ళ కోసం, వాళ్ళ వంశాన్ని నిలబెట్టడం కోసం, వాళ్ళ కష్ట సుఖాల్లో తోడుండడానికి, వాళ్ళకి అనారోగ్యం వస్తే చూసుకోవడానికి, వాళ్ళ కీర్తి ప్రతిష్టలు మరింత రెట్టింపు చేయడానికి, ఇంకా వాళ్ళ వ్యాపారాభివృద్ధి అవ్వనివ్వండి, ఆర్థిక అభివృద్ధి అవ్వనివ్వండి, వీటన్నింటికి మనం ఎంతో కొంత అయితే మరి తోడ్పడకుండా ఉండం గదండీ! వాళ్ళంత అలా చేయాలంటే మన సపోర్ట్ అయితే ఉండాలి కదా! మీరైతే ఏమనుకుంటున్నారు? ఎప్పుడైనా మీకు అనిపించిందండి ఇలా? మరి ఆడవాళ్ళమైతే పెళ్లి తర్వాత ఇంత దారుణంగా అయితే మారిపోతాం కదండీ! ఎంత దారుణంగా అంటే తన అత్తారింటికి వన్నె తెచ్చే విధంగా. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్